ఫైనల్లీ ఆవకాయ అయితే పెట్టేసామండి. చెప్పాను కదా జూన్ 1 ఆర్ 2 వీక్‌లోపు పెడతామని. ఈ రకం వాటిని జల్లాలు అంటారండి. ఇంకిప్పుడు వీటిని ముచ్చుకు సైడ్ కట్ చేసి నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్‌తో తుడుచుకొని ముక్కలు కొట్టించేసుకోవాలి. ముక్కలు చక్కగా ఆరిపోయాయండి. వాటికి ఉన్నటువంటి జీడి పైన లేయర్ ఉంటుంది కదా, అది తీసేసుకొని తుడిచిపెట్టుకొని ముక్కలు అయితే చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇంకిప్పుడు మన పచ్చడికి కావాల్సినవి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, ఆవకాయ ఏదైతే ఉందో మనం పల్లి నూనెతో కలుపుకుంటున్నాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మెంతులు దోరగా వేగాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని కలిపేసుకుందాం. ముందుగా పసుపు వేసుకుందాం అండి, వెల్లుల్లి, ఆవపిండి, మెంతిపిండి, వీటితో పాటు మనకి చిన్న వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు కారం ఏదైతే ఉందో 2.5 కారం, 2 గ్లాసులతో మనం ఉప్పు అయితే వేసుకోవడం జరిగిందండి. ఎలాగో మనం 3వ రోజు చూసి వేసుకుంటాం కదా, కలుపుకుంటాం కదా తక్కువైతే. ఇంక ఇప్పుడు ఆయిల్ అనేది వేస్తూ కలుపుకోవాలి. పచ్చడి కలపడం అయితే పూర్తయిందండి. ఇంక ఇప్పుడు మనం దీన్ని జాడీలోకి కానీ లేదా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. కానీ దీనిలో స్టోర్ చేసుకున్న తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాం. మనం పెట్టినటువంటి పచ్చడి ఎలా ఉందని అయితే చూడాలి కదండి. ఉప్పులు కారాలు సరిపోయాయి లేదా, టేస్ట్ ఎలా ఉంది అని. అందుకనే అన్నం వేసి టేస్ట్ ఎలా ఉందని అయితే చూడటం జరిగింది. చాలా చాలా బాగా కుదిరిందండి. పచ్చడి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.